ఉగాది తెలుగు సంవత్సరాది. తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఉగాది పండగకు అసలు ఆ పేరులా వచ్చిందో తెలుసా? ఉగాది పండగ జరుపుకోవడం వెనక ఉన్న ఒక పురాణ కథ ఉంది. ఆ పురాణ కథను మీరు ఎప్పుడైనా విన్నారా? యుగానికి ఆది ఉగాది. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అందుకే ఈ పండగకు యుగా ప్లస్ ఆది, యుగాది లేక ఉగాది అని పేరు వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కృతయుగం ప్రారంభమైంది. కాబట్టి ఆనాటి నుంచి చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాదిగా జరుపుకుంటాం. కాలక్రమేణా అదే ఉగాది పండగ అయింది. ఉగాది పండగ వెనుకున్న ఒక పురాణ గాథ ఏంటంటే, శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోముకుని వధించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభతరుణాన్ని పురస్కరించుకొని విష్ణువు ప్రీత్యర్థం ఉగాది పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిందని పురాణ ప్రతీతి. అయితే ఇంకో కథ ఏంటంటే, సృష్టికి ఆది ఉగాది. అలాగే చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి బ్రహ్మ సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరపబడుతుందని కూడా పెద్దలు అంటుంటారు.